కీర్తి బర్త్డే పార్టీ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి. సురేష్ ఇంకా రాలేదే అని ధాత్రి, కేదార్, కౌశికి ఎదురు చూస్తూ ఉంటారు. అక్క బావని ఇంత అవమానించి పంపించేసిన తర్వాత బావ ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? బావ అస్సలు రాడు అని యువరాజ్ చెప్తుంటే అవునని నిషి, వైజయంతి చెప్తూ ఉంటారు. అప్పుడే సురేష్ టెడ్డీ బేర్ పట్టుకొని లోపలికి రావటంతో నిషి, యువరాజ్, వైజయంతి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా సురేష్ రావటంతో కౌశిక్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటే కీర్తి పరుగులు పెడుతూ సురేష్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా కౌశికి, సురేష్ ఇద్దరూ కలిపి కీర్తికి కేక్ కట్ చేయిస్తారు. అలా ఫంక్షన్ పూర్తవటంతో ధాత్రి, కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే ఆగండి అంటూ సురేష్ అరుస్తూ ఉంటారు. ఏమైంది అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్కి మాత్రమే రాలేదు, నేను ఇంకొక పని మీద కూడా వచ్చాను. నా కూతురు కీర్తిని నాతో తీసుకువెళ్ళటం కోసం వచ్చాను అని సురేష్ చెప్పటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఇక కౌశికి అయితే కీర్తిని నేను నీతో పంపించటం ఏంటి, అది కుదరదని చెప్తూ ఉంటుంది. లేదు, నా కూతురు నాకు కావాలి, నాతోనే ఉంటుంది అని సురేష్ అంటాడు. అప్పుడే ధాత్రి కీర్తి దగ్గరికి వచ్చి అమ్మ నాన్న కొన్ని రోజులు సపరేట్గా ఉండాలనుకుంటున్నారు, నువ్వు అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అని సైగెలతో అడుగుతూ ఉంటుంది. అప్పుడు కీర్తి కౌశికి, సురేష్ల చేతిని కలుపుతూ నాకు ఇద్దరూ కావాలి, ఇద్దరూ కలిసి ఉండాలని చెప్తూ చూపిస్తూ ఉంటుంది. ఏంటి ఇద్దరూ కలిసి ఉండాలా, ఇద్దరూ కలిసి ఉంటే నువ్వు వాళ్ళతో ఉంటావా అని ధాత్రి చెప్తూ ఉంటే సురేష్, కౌశికి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోకి దయచేసి హైప్ ఇవ్వండి.